హాయ్ అండి, ప్రస్తుతం కాణిపాకంలో అయితే ఉన్నాను. కాణిపాకం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామం. ఈ దేవాలయం చిత్తూరు నుంచి 11 కిలోమీటర్లు మరియు తిరుపతి నుంచి అయితే 68 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించుకోండి. చాలామంది తిరుమలకు వెళ్ళిన వారు తప్పకుండా ఈ దేవాలయాన్ని అయితే దర్శిస్తారు. హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేసుకున్నా మొదటిగా పూజించేది వినాయకున్నే. వినాయకుని పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయక దేవాలయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడ వినాయకుణ్ణి ఎవరు ప్రతిష్ఠించలేదు, తానే స్వయంభుగా వెలిశాడు. అందుకే కాణిపాక వినాయకుణ్ణి ఇక్కడ జనాలు స్వయంభూ అని కూడా అంటారు. వరసిద్ధి వినాయక స్వామి స్థల పురాణంలోని చారిత్రక కథనం ప్రకారం ఇక్కడ 3 అన్నదమ్ములు ఉండేవారట. వారికి కొన్ని లోపాలు ఉండేవి. కొద్ది రోజులుగా వారు వ్యవసాయ భూమిలో నీరు ఎండిపోవటంతో గమనించి బావిని కొద్దిగా తవ్వితే నీరు వస్తాయి అని తవ్వటం మొదలెట్టారట. అలా మొదలెట్టగానే గట్టి రాయి తగిలిన క్షణాల్లో బావిలో రక్తం ఊరటం మొదలైందట. 3 అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయక విగ్రహం కనిపించిందట. విగ్రహాన్ని చూసి చేతులెత్తి మొక్కారట. స్వామి మహిమతో వారికి ఉన్న లోపాలు తొలగిపోయాయని గ్రామస్తులతో చెప్పగా గ్రామస్తులందరూ వచ్చి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో అభిషేకం చేయగా ఆ నీరంతా కాణిపరకం అంత విస్తీర్ణంతో పారడంతో దానితో ఈ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరు వచ్చింది. అదే వాడుకలోకి వచ్చేటప్పటికి కాణిపాకంగా మారిందని ఇక్కడి వారు చెబుతున్నారు.